నా పేరు బొట్ల రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి పెరుగు ఏదైతే టోటల్ కరెక్ట్ పేరుతో ఉన్నటువంటి బ్రాండు, దాని శాంపిల్స్ అవన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఈరోజు తేలినటువంటి అంశం మీద మనం చూస్తే గతంలో కూడా కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా హెరిటేజ్ పాలలో విషతుల్యత ఉంది అని నిషేధం విధించినటువంటి పరిస్థితి. అట్లాగే వీళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ పెంచుకోవడానికి శ్రద్ధ చూపేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలనని గాలికి వదిలేసి ఈరోజు ఏదైతే విషపూరితమైనటువంటి ప్రచారం తన హయాంలోనే జరిగినటువంటి టెస్ట్ రిపోర్టులను అన్వయించి అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదించడం చాలా శోచనీయం. ఈ యొక్క కల్తీ లడ్డు అంశం మీద మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే జంతు అవశేషాలు కలిసినాయని చెప్పేసి చెప్పడం, పంది కొవ్వు అని చెప్పేసి, చేప నూనెలు అని చెప్పేసి ఈరోజు కొత్తగా మరొక వితండవాదం తీసుకున్నారు. బాత్రూంలో వాడేటటువంటి కెమికల్స్, బాత్రూము క్లీనింగ్కి వాడేటువంటి కెమికల్స్ను లడ్డులో వాడారని మహాపచార మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క సొంత సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించరు, కానీ రాజకీయ ఆరోపణలు చేస్తే గురువింద నీతిగా ఇది ఉందో తప్ప మరొకటి కాదు. అసలు వీళ్ళ యొక్క హెరిటేజ్ యొక్క షేర్లు పెరిగేదాన్ని కూడా పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తీవ్రంగా ఆక్షేపించారు. ఒకే ఒక్కరోజు 100 కోట్ల రూపాయలు ఆ యొక్క షేర్ మార్కెట్లో వీళ్ళ యొక్క ఆస్తులు ఏదైతే పెంచుకునే విధానం ఏదైతే అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి సందర్భంగా 2004లో పెరిగినటువంటి విధానాన్ని కూడా ఆక్షేపించడం జరిగింది. అయినా వీళ్ళకి కించిత్తు కూడా సిగ్గు లేదు, వీళ్ళ యొక్క విధానం మారదు. ముందు మీ యొక్క హెరిటేజ్ పాలను, పెరుగును స్వచ్ఛంగా అమ్మండి, ప్రజలకు అనుకూలంగా ఉండండి. అట్లాగే వీళ్ళు చేసినటువంటి మరొక హెరిటేజ్ వాళ్ళు చేసినటువంటి విధానం చెప్పాలంటే ఏదైతే జిఎస్టీ తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం హెరిటేజ్ ఉత్పత్తులన్నీ కూడా అర్ధరాత్రి మరలా హెరిటేజ్ తగ్గించినటువంటి జిఎస్టీ ద్వారా మరలా ఎక్స్ట్రా ఎంఆర్పి పెంచినటువంటి నికృష్టమైనటువంటి విధానాలు వీళ్ళ యొక్క హెరిటేజ్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కానీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ ఇమీడియట్గా చర్యలు తీసుకొని హెరిటేజ్ యొక్క మోసాలను, పాపాలను ఖచ్చితంగా వాటిని మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ యొక్క చేష్టలను నిలువరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రోజు విలువల గురించి, నాణ్యత గురించి మాట్లాడుతూ ప్రజల్ని వంచిస్తున్నటువంటి సంఘటనలు ఈరోజు మనకి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మహాప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని కేంద్ర నివేదిక సంస్థలు ఓ పక్క కోర్టుకు నివేదిస్తూ ఉంటే, మరో పక్క అందులో కల్తీ జరిగిందని ఈ ప్రజల్ని వంచడం కోసం, మోసం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం ఈరోజు తిరుపతిని కూడా ఒక రాజకీయ కేంద్రంగా మలుచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తన యొక్క జేబు సంస్థ అయినటువంటి హెరిటేజ్ పాలల్లో కల్తీ జరుగుతుందని చెప్పేసి పొరుగు రాష్ట్రాల వాళ్ళు, తమిళనాడు కావచ్చు, గుజరాత్ కావచ్చు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్థలు దానిపై పాలను వెనక్కి పంపుతూ దానిపై జురిమానా విధిస్తున్నప్పటికి కూడా చివరికి జురిమానా కడతా కూడా పాలమ్ముకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు టర్నోవర్ రూపంలో ఆర్జిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఆయురారోగ్యాలు కుంచుకుపోతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా వ్యాపారమే పరమావధిగా లాభాలు ఆర్జిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కసారి తను ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఈ యొక్క పాలు, హెరిటేజ్ పాలతోటి ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. వాళ్ళ జేబుల్లోని డబ్బులు కూడా మొత్తం ఖర్చు అయిపోతున్నాయి. ఏమాత్రం లెక్క చేయకుండా మీరు వ్యాపారం కోసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వంచడం ఎంతవరకు కరెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు ఒకసారి మననం చేసుకోవాలి. దీంతో బుద్ధి తెచ్చుకొని కనీసం ఈ విధంగా కల్తీ లేనటువంటి మహాప్రసాదం తిరుపతి, తిరుమల దేవస్థానం సంబంధించి హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి మహాప్రసాదంలో కల్తీ లేకపోయినప్పుడు కూడా ఓ పక్క కల్తీ జరిగిందని ప్రచారం చేస్తూ, మరో పక్క తన పాలలో మాత్రం కల్తీ చేసుకుంటూ ఈ యొక్క రాష్ట్రం, దేశంలో ప్రజలందరి చేత పాలు దాపిస్తూ అతను వందల వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నాడు అక్రమంగా. దీనిపై తక్షణ విచారణ జరగాల, హెరిటేజ్ పాలను బ్లాక్ లిస్టులో పెట్టాలా, ఆ వ్యాపారాన్ని ఆపివేయాలి, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి, గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా హెరిటేజ్ అనే ఒక డైరీని స్థాపించి దానికి మీరు ఒక బినామీ సంస్థ ద్వారా పెట్టుకొని దాని ద్వారా పాల వ్యాపారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ,
ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ హెరిటేజీలో కూడా కల్తీ జరుగుతుంది, హెరిటేజ్ పాలల్లో కల్తీ జరుగుతుంది, పెరుగులో కల్తీ జరుగుతుంది, అనేకమైనటువంటి కల్తీ జరిగినాయని నీ ట్యాంకర్లను కూడా వెనక్కి పంపించినటువంటి రాష్ట్రాల ఉదంతం ఈనాడు వెలుగులోకి వస్తుంది. వాటిని గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం చేసేటటువంటి వ్యాపారంలో ఎంత కల్తీ జరుపుతున్నాం, ఎంత మోసం చేస్తున్నాం ప్రజలను అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఈ కల్తీని ఇప్పటికైనా ముగింపు పలకండి. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందువులంతా కూడా ఏకతాటిపైకి రాబోతున్నారు, మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. కనుక మీ హెరిటేజ్ వ్యాపారాన్ని మీరు సంపాదించేటటువంటి అక్రమ సంపాదనను వైట్ రూపంలో మార్చుకోవడం కోసం మీరు హెరిటేజ్ అనే ఒక పాల సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇక్కడ వచ్చేటటువంటి నల్లధనాన్ని వైట్ రూపంలో చేసుకోవడానికి మీరు అనేక కల్తీ వ్యాపారం చేస్తున్నారు. వాటికి ఇప్పటికైనా ముగింపు పలకాలని మేము డిమాండ్ చేస్తున్నాం.